బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలంటూ విద్యా సంస్థలు సమ్మెకు పిలుపునిచ్చాయి. నేటితో 3 రోజులుగా ప్రైవేట్ కాలేజీల బంద్ కొనసాగుతోంది. సెమిస్టర్ పరీక్షలను సైతం ఫార్మసీ కాలేజీలు బహిష్కరించాయి. మరోవైపు రియంబర్స్మెంట్ సంస్కరణల కోసం ప్రభుత్వం ఓ కమిటీని వేసింది. ఆ కమిటీ కాలయాపన చేయవద్దని కాలేజీ యాజమాన్యాలు ఆందోళన చేస్తున్నాయి. 50% బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి కాలేజీల యాజమాన్యాలు. ప్రభుత్వం స్పందించే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 18,000 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, పీజీ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు బంద్ లో పాల్గొంటున్నాయి. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలంటూ విద్యా సంస్థలు సమ్మెకు పిలుపునిచ్చాయి. నేటితో 3 రోజులుగా ప్రైవేట్ కాలేజీల బంద్ కొనసాగుతోంది. సెమిస్టర్ పరీక్షలను సైతం ఫార్మసీ కాలేజీలు బహిష్కరించాయి. మరోవైపు రియంబర్స్మెంట్ సంస్కరణల కోసం ప్రభుత్వం ఓ కమిటీని వేసింది. ఆ కమిటీ కాలయాపన చేయవద్దని కాలేజీ యాజమాన్యాలు ఆందోళన చేస్తున్నాయి. 50% బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి కాలేజీల యాజమాన్యాలు. ప్రభుత్వం స్పందించే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 18,000 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, పీజీ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు ఈ బంద్ లో పాల్గొంటున్నాయి. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలంటూ విద్యా సంస్థలు సమ్మెకు పిలుపునిచ్చాయి. నేటితో 3 రోజులుగా ప్రైవేట్ కాలేజీల బంద్ కొనసాగుతోంది. సెమిస్టర్ పరీక్షలను సైతం ఫార్మసీ కాలేజీలు బహిష్కరించాయి. మరోవైపు రియంబర్స్మెంట్ సంస్కరణల కోసం ప్రభుత్వం ఓ కమిటీని వేసింది. అయితే ఆ కమిటీ కాలయాపన చేయవద్దని కాలేజీ యాజమాన్యాలు ఆందోళన చేస్తున్నాయి. 50% బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి కాలేజీల యాజమాన్యాలు. ప్రభుత్వం స్పందించే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 18,000 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, పీజీ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు ఈ బంద్ లో పాల్గొంటున్నాయి. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు లైవ్ లో. సునీల్, ఇప్పటికే 3 రోజులుగా ఈ కాలేజీల బంద్ అనేది కొనసాగుతోంది. సో ప్రభుత్వం ఇప్పటికే దీనిపై ఒక కమిటీని వేసింది. ఎందుకు మరి ఆ కమిటీ కాలయాపన చేస్తుంది? అప్డేట్స్ ఏంటి? ఉన్నత విద్యా సంస్థల సంఘం దాదాపు 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో నిరసన వ్యక్తం చేస్తుంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి బకాయిలు వెంటనే చెల్లించాలి రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే చాలా రోజుల నుంచి కూడా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించక చాలా ఇబ్బందులకు గురవుతున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 1800 కళాశాల యాజమాన్యాలు నిరసన వ్యక్తం చేసింది. గత 3 రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా కళాశాలను కూడా బంద్ చేసి నిరసన వ్యక్తం చేయడం. ఇక నవంబర్ 8వ తేదీన పెద్ద సంఖ్యలో ఎల్బీ స్టేడియంలో పెద్ద సంఖ్యలో మహా బహిరంగ సభకు పిలుపునివ్వడం. దీంతో పాటు దాదాపు 10 లక్షల మంది విద్యార్థులతో అటు సచివాలయంలో పెద్ద సంఖ్యలో భారీ ర్యాలీ చేపట్టాలని ఇప్పటికే ఉన్నత విద్యా సంస్థలకు సంబంధించినటువంటి సమైక్య సంఘం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. మరోవైపు ఇప్పటికే ఈ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన విషయాలపై కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీలో అధికారులతో పాటు ఉన్నత స్థాయి అధికారులతో పాటు
అటు ప్రొఫెసర్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ప్రొఫెసర్ కోదండరామ్, అదేవిధంగా కంచె ఐలియన్ కూడా ఈ కమిటీలో సభ్యులుగా చేర్చారు. బకాయిల ఎంత మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలకు సంబంధించిన బకాయిలు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు సమర్పించాలని ఇప్పటికే కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జరిచింది. మొత్తం మీద ఇప్పటికే ఫీజు బకాయిల చెల్లింపులకు సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని పెద్ద సంఖ్యలో ఉన్నత విద్యా సంస్థ సంబంధించినటువంటి సంఘం పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ప్రభుత్వం ఇప్పటికైనా ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించిన విషయాలపై కూడా పూర్తిగా బకాయిలు చెల్లింపిస్తుందా లేదా అనే దానిపై కూడా ఈ కమిటీ పూర్తి నివేదిక ఇచ్చిన తర్వాత దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఫీజు రెగ్యులర్గా చెల్లించేటువంటి విద్యార్థులపై తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఒకవేళ ఫీజు రీయింబర్స్మెంట్ వస్తున్నటువంటి విద్యార్థులపై సంబంధించిన విషయంలో మరి అన్ని కళాశాలలు ఈ విధంగా బంద్ చేయడంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంత ఆందోళన వ్యక్తం చేస్తుంది. రెగ్యులర్గా ఉన్నటువంటి విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. దాదాపు 1800 కళాశాలలు ఒక్కసారిగా నిరసన వ్యక్తం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే కమిటీని వేసింది. కమిటీ పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చిన తర్వాత దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా తుది నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. శాలిని, సునీల్, మీరంటూ దాదాపు 18,000 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఈ బంద్లో పాల్గొన్నాయి. అంటే విద్యార్థుల భవిష్యత్ ఏమవ్వాలి? ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం త్వరగా దీనిపై ఏదైనా డిసైడ్ చేసే అవకాశం ఉందా? ఎందుకంటే కమిటీ కాలయాపన చేస్తుందని కూడా అక్కడ వాళ్ళు చెప్తున్నారు కదా. ఎస్, ఖచ్చితంగా మొత్తం 1800 కళాశాలలు ఈ నిరసనలో ప్రస్తుతం అయితే పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఫార్మా మెడికల్ కళాశాలలు కావచ్చు, ఇంజనీరింగ్ కళాశాలలు కావచ్చు, లా కళాశాలలు కావచ్చు, బీడీ కళాశాలలు కావచ్చు, చాలా కాలేజీలు కూడా ఇందులో నిరసన వ్యక్తం చేసిన జరుగుతుంది. కాబట్టి రెగ్యులర్గా ఫీజు చెల్లించేటువంటి విద్యార్థులు సైతము చాలా నష్టపోయే అవకాశం ఉంది. మామూలుగా ఫీజు రీఇంబర్స్మెంట్ చేసేటువంటి విద్యార్థులకు కొంత నష్టం వాటిల్లినప్పుడు కూడా రెగ్యులర్ స్టూడెంట్స్ ఎవరైతే ఫీజులు చెల్లిస్తున్నటువంటి విద్యార్థులు సైతం కూడా కొంత తీవ్రంగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి దాని విషయంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది. ఇప్పటికే దీనిపై ఉన్నత స్థాయి కమిటీని కూడా వేసింది. అందులో చాలా మంది అధికారులతో పాటు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ప్రొఫెసర్ కోదండరామ్, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఉన్నటువంటి కంచె ఐలియన్ కూడా ఇందులో కమిటీలుగా నియమించింది. కాబట్టి ఆ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫీజు బకాయిలు ఎంత మొత్తంలో బకాయిలు ఉన్నాయి, వాటి చెల్లింపుల విషయంలో ఎలాంటి కొన్ని దఫాలుగా ఈ చెల్లింపుల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నా లేదా అన్న దానిపై కూడా కమిటీ ఇచ్చేటువంటి నివేదిక తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసినప్పుడు కూడా మరోవైపు ఉన్నత స్థాయి సంబంధించినటువంటి కమిటీ సంఘం మాత్రం ఖచ్చితంగా నిరసనకు పిలుపునివ్వడం. లక్షలాది మందితో సచివాలయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఆందోళన పాల్పట్టారు. నవంబర్ 8వ తారీఖున భారీ బహిరంగ సభలు కూడా పిలుపునివ్వడం. ఆ లోపే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పరిష్కరిస్తుందా లేదా దీనికి సంబంధించినటువంటి వివరాలకు సంబంధించిన దానిపై ఒక క్లారిటీ ఇస్తుందని మాత్రం చూడాల్సి చెప్పవచ్చు. శాలిని, రైట్, థ్యాంక్ యూ సునీల్. ఢిల్లీలో రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. And here the Congress gets 73 seats in postal ballots. BJP gets 17. And this has never happened in Haryana before. So we started to say, okay, let us go into details. And when I first saw this information that you're going to see, I must tell you, I struggled to believe it. I was in shock. I simply could not believe what I saw. I told the team that, listen, cross-check this, not from one source, cross-check it multiple times, again and again and again and again. And what you're seeing today is the result of that process. What we are saying, and we are absolutely going to prove it to you 100% using data. And I want the young people of India, Gen Z, to understand this clearly, because this is about your future. What is being done is being taken from you. You're being stolen from, your future is being destroyed. So it's important that you listen and you watch. And as I've said multiple times, I take what I'm saying on this stage very seriously. I'm questioning the Election Commission. I'm questioning
the democratic process in India. So I am doing it with 100% proof. So we are pretty sure that a plan was put in motion to convert Congress's landslide victory into a loss. And the result was मैंने शुरू से ये कहा है कि भारतीय जनता पार्टी एक तरफा सरकार बना रही है। हमारे पास सारी व्यवस्थाएं हैं, आप चिंता मत करिए। Now, please notice the smile on his face. And please notice the word Vyavastha. What exactly is the Vyavastha that the Chief Minister of Haryana is talking about? This is 2 days after the election, when everybody is saying that the Congress party is sweeping the election, when every indicator is that the Congress party is going to win, all the polls, all the exit polls are saying it, and this gentleman is very sure and is smiling that the BJP has some Vyavastha that is going to show itself. Play that again. Look at the smile. ये कहा है Please कि look at the भारतीय smile. जनता पार्टी एक तरफा सरकार बना रही है। हमारे पास सारी व्यवस्थाएं हैं, आप चिंता मत करिए। Now I'd like to ask you a question. मैंने शुरू से ये कहा। Sorry. So, to put it into perspective, after all this, the end result was Congress lost the Haryana election by 22,000 votes. To give you a sense of how close it actually became. There are 8 seats here. These are the seats. If you add up the votes, 22,000 votes was the difference between us and them. Total difference in votes between Congress party and BJP, 1.18 lakh votes across the state. Okay? So now, let's go to the proof. Who is this lady? How old is she? Which state does she come from? What's her name? Can anyone try? Where is she from? Try. Give me some guesses. कहाँ की लगती हैं? Anybody? Goa? Maharashtra? North? Is she from Haryana? You sure? You're absolutely sure she's not from Haryana? Okay, but she votes 22 times in Haryana. And she votes in 10 different booths in Haryana. And she's got multiple names. Seema, Sweetie, Saraswati, Rashmi, Vimla. Now what's interesting about this and why I'm opening with this slide. Go back, please. Why I'm opening with this slide is because this happens in 10 booths. That means that this is a centralized operation. That somebody fed this lady into the electoral list at a centralized level, not at the booth level. Just like Anand and just like Mahadevapura. So last guesses, I'm going to give a prize if anybody can guess this. Anybody? She's from Brazil. She's a Brazilian model. That's a stock photograph. And she's one of 25 lakh such records in Haryana. This is proof of a centralized operation. I'm going to show you, if you just scan that, which I'll do just now. If you scan that,
this opens. That's her official page. Okay? Now, she's one of 25 lakh such people. One question, what is a Brazilian woman doing on the electoral list of Haryana? Now you're looking surprised, like, what is this? There's a logic. There's a reason. All right. 25 lakh vote chori in Haryana. 5 categories. Duplicate voters, 5,21,000. Invalid addresses, 93,000. Bulk voters, 19 lakhs. And notice that we've left those two empty, misuse of Form 6 and Form 7. The reason is that the EC now no longer allows us to access it. After Mahadevpura, where we accessed Form 6, they have stopped it. Right? So we cannot give you the numbers of deletion and addition. We estimate that, at least in Mahadevpura, misuse of Form 6 was about 30% of the total malpractice. So our estimate is those two will add up to another 7 to 10 lakhs. But we're not going to discuss them because we do not have concrete proof of them. Right? But you should keep it in mind that 25 lakh, we have crystal clear proof that they're fake. That they either don't exist, or they're duplicate, or they're designed in a way for anybody to vote. Sorry. Yeah. So what is the big picture of Haryana? Big picture is 2 crore total voters, vote chori of 25 lakhs, possibly more, but confirmed by భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా జిల్లాలోని అన్ని దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే శివాలయాలకు క్యూ లైన్లు కట్టారు భక్తులు. భద్రాచల గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు మహిళలు, భక్తులు. అటు భద్రాద్రి రాములవారి దర్శనానికి కూడా భక్తులు పోటెత్తారు. కార్తీక మాస మహాపర్వపుణ్య పూర్ణిమ మహాపర్వపుణ్య సందర్భంగా డ్రైవర్ స్వామి కనకదుర్గాంబ అమ్మవారి దేవాలయం, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి కనకదుర్గాంబ అమ్మవారి అనుగ్రహంతో భక్తులందరూ కూడా ఈ కార్తీక మాస మహాపర్వపుణ్య సందర్భంలో భక్తులందరూ కూడా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారికి, శ్రీ కనకదుర్గాంబ అమ్మవారి అనుగ్రహానికి అందరూ కూడా పాత్రులై చక్కగా మీ కుటుంబం అందరూ కూడా ఆయురారోగ్యశ్రీయాలతో, ఆడి పంటలతో, సిరి సంపదలతో, అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని సదా శ్రీ కనకదుర్గాంబ అమ్మవారిని, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారిని కోరుకుంటూ ఈ కార్తీక పూర్ణిమ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ భక్తులందరూ కూడా చక్కగా ఇవాళ అందరూ ఉపవాసాలు ఆచరించి శ్రీ స్వామివారిని, అమ్మవారిని అందరినీ కూడా దర్శించుకుంటూ సదా పూజా కార్యక్రమాలు చేసుకుంటూ అందరూ కూడా అష్టైశ్వర్యాలతో ఉండాలని సదా మిగిలిన ఈ సోమవారాలు, కార్తీక సోమవారాలు కూడా అందరూ కూడా స్వామివారిని, అమ్మవారిని దర్శించి ఆయురారోగ్యశ్రీతో ఉండాలని సదా కోరుకుంటున్నాం. కార్తీక మాస మహాపర్వం ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమలోని గోదావరి తీరంలో స్వయంభుగా వెలిసిన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ నెలకొనడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇకపోతే గోదావరి లాంచీల ద్వారా ఆలయానికి చేరుకుంటున్న భక్తులకు వారి భద్రత దృష్ట్యా లైఫ్ జాకెట్లు అందజేస్తున్నారు పోలీసులు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా పల్నాడు జిల్లాలో శ్రీ అమరలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున నుండే స్వామివారి బిలంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి దీపారాధనలతో పూజలు నిర్వహించారు. శివనామ స్మరణతో మార్మోగిన దైద అమరలింగేశ్వర స్వామి ఆలయం మార్మోగుతోంది. భక్తులు తాకిడి ఎక్కువగా ఉండటంతో ఇటు క్యూ లైన్లను ఏర్పాటు చేసి భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు పోలీస్ శాఖ అధికారులు. ఈ పవిత్ర కార్తీక పౌర్ణమి పర్వదినాన కృష్ణా నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే భక్తులకు వారు కోరిన కోరికలు తీరుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమిని అంతటా ఘనంగా జరుపుకుంటున్నారు. శివాలయాలలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, దీపారాధనలు జరుగుతున్నాయి. ఉసిరి చెట్టు కింద దీపారాధన చేసి అరటి కాడలలో దీపాలు వెలిగించి నదిలో వదులుతున్నారు. భక్తులు దాన ధర్మాలు, నదీ స్నానాలు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి మధుసూదన్ మరింత సమాచారం అందిస్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కార్తీక మాసం పౌర్ణమి సందర్భంగా ఆలయాలన్నీ భక్తులతో పోటెత్తాయి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అష్టాదశ శక్తిపీఠమైనటువంటి శ్రీశైలం మహాక్షేత్రంలో వేకువజామున్నే పాతాళ గంగలో భక్తులు స్నానాలు ఆచరించి దీపాలు వెలిగిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి అధిక సంఖ్యలో భక్తులు రావడంతో శ్రీశైల దేవస్థానంలో 3 గంటల సమయం దర్శనానికి పడుతోంది. అదేవిధంగా విఐపీల తాకిడి కూడా ఎక్కువగా ఉంది. కార్తీక మాసంలో ప్రతిరోజు ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తారు. అందులోనూ పౌర్ణమి రోజు కావడంతో ప్రతి ఒక్కరూ ఆలయాలను దర్శించి అభిషేకాలు చేస్తున్నారు. అదేవిధంగా దాన ధర్మాలు చేసినా కూడా పుణ్యం లభిస్తుందని చెప్పేసి దాన ధర్మాలు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఉసిరి చెట్టులో నుంచి అక్కడ దీపాలు వెలిగించి ఉసిరి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే స్వయంభూగా వెలిసిన మహానందీశ్వర స్వామి క్షేత్రంలో మహానంది దేవస్థానంలో కూడా భక్తులు పోటెత్తారు. ఇక్కడ పూర్తిగా సామూహిక అభిషేకాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. స్వామి కింది భాగం నుంచి నీరు ప్రవహిస్తూ ఉంది. ఆ నీరు ప్రవహిస్తే దాంట్లో స్నానం చేస్తే ఏదైతే ఈ కార్తీక మాసం ఉంటుందో, ఏదైతే నదులలో కానీ ఇలాంటి పుష్కరణలు కానీ స్నానం చేస్తే పుణ్య ఫలితాలు లభిస్తాయని చెప్పేసి కూడా భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందుకే మహానంది క్షేత్రంలో వెలిసిన రుద్రగుండం పుష్కరంలో భక్తులు ఇక్కడికి చేరుకొని స్నానాలు ఆచరిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే కార్తీక మాసంలో స్నానం ఆచరించిన, వేకువజామునే దానాలు చేసిన, దీపాలు వెలిగించిన పుణ్యం లభిస్తుందని చెప్పేసి భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అదేవిధంగా కార్తీక మాసంలో శైవ క్షేత్రాలకు, వైష్ణవ క్షేత్రాలకు భక్తులు అధికంగా పూజిస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అటు శైవ క్షేత్రాల్లో, వైష్ణవ క్షేత్రాల్లో భక్తులు ఇప్పటికే పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రధానంగా కర్నూలు జిల్లాలో నల్లమల్ల అటవీ ప్రాంతంలో అంతా శైవ క్షేత్రాలు కొలువుదీరిన క్షేత్రాలే ఉన్నాయి. అటు శ్రీశైలము, మహానంది, యాగంటి, నవనందులు, ఓంకారము, అదేవిధంగా వైష్ణవ క్షేత్రాలు చూసుకుంటే అహోబిలము, ఇలా నల్లమల ప్రాంతం అంతా శైవ క్షేత్రాలతో కొలువు తీరు ఉంది. నల్లమల ప్రాంతం ఓం నమ శివాయ నామస్మరణతో మార్మోగుతా ఉంది. ఇప్పటికే నవనందులకు భక్తులు పాదయాత్రగా తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఉదయం వేకువజాము నుంచే స్నానాలు ఆచరించుకొని ప్రథమ నందిని మొదలుకొని నవనందులను చుట్టేసి, అయితే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు ఈ పాదయాత్ర నిర్వహిస్తే పుణ్యం లభిస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ కార్తీక మాసంలో పౌర్ణమి రోజు పూజలు నిర్వహించుకుంటే ప్రత్యేక ఫలితాలు లభిస్తాయని చెప్పేసి ఇప్పటికే అభిషేక అర్చనలు భక్తులు చేసుకున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే సాయంకాలం పూర్తిగా జ్వాలాతోరణం ఉంటుంది. సాయంకాలం దీపారాధన కూడా చేస్తారు. అయితే మహానంది దేవస్థానంలో కోటి దీపోత్సవం ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా శ్రీశైల దేవస్థానంలో కూడా కోటి దీపోత్సవం ఏర్పాటు చేస్తా ఉన్నారు. సాయంకాలం జ్వాలాతోరణం కూడా చేస్తారు. ఏదైతే ఆ జ్వాలాతోరణం చూస్తే సకల శుభాలు కలుగుతాయని చెప్పేసి ఇప్పుడే పండితులు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ జ్వాలాతోరణానికి విఐపీల తాకిడి కూడా ఎక్కువగా ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ శివశంకర్ తో మధు, రాజ్ న్యూస్, మహానంది, కర్నూలు జిల్లా.
కార్తీక పౌర్ణమి కావడంతో నంద్యాల జిల్లాలోని శ్రీశైల క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 2 గంటల సమయం పడుతుంది. తెల్లవారుజాము నుంచే పాతాళ గంగలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. గంగాధర మండపం వద్ద ఉత్తర శివమాడ వీధిలో భక్తులు కార్తీక నోములు నోచుకుంటున్నారు. కంపార్ట్మెంట్స్ లో వేచి ఉన్న భక్తులకు పాలు ప్రసాదాలు అందజేస్తున్నారు ఆలయ సిబ్బంది. రద్దీ దృష్ట్యా భక్తులకు శ్రీ స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లాలోని శైవాలయాలు భక్తులతో పోటెత్తాయి. ఆలయంలో కార్తీక దీపం వెలిగించి భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. శివకోటి, నగరేశ్వర, ఓంకారేశ్వర ఆలయాల్లో, వైష్ణవ క్షేత్రాలయం, దేవరకోట దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. వేకువజాము నుంచే పెద్ద ఎత్తున మహిళలు ఆయా ఆలయాలకు చేరుకుని దర్శనం కోసం బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. న్యూస్ పల్నాడు జిల్లాలో వైభవంగా కార్తీక శోభ సంతరించుకుంది. పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి మండలంలో కార్తీక మాసం పౌర్ణమి రోజు సందర్భంగా శివాలయాల్లో భక్తులు పోటెత్తారు. ఓం నామస్మరణలతో ఆలయ ప్రాంగణాలు మార్మోగుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు పుణ్య స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తున్నారు. అమరావతిలో పంచరామాల్లో ఒకటైన శ్రీ బాల చాముండిగా సమేత అమరేశ్వర స్వామి ఆలయంలో కార్తీక సందడి వాతావరణం నెలకొంది. క్యూ లైన్ లో వెళ్లి స్వామివారి అమ్మవారిని దర్శించుకుంటున్నారు భక్తులు. కార్తీక పౌర్ణమితో విశాఖ నగరంలోని దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. వేకువజాము నుంచే దేవాలయాల్లో భక్తులు స్వామివారిని దర్శించుకుని విశిష్ట పూజలు, దీపారాధనతో భక్తిని చాటుకున్నారు. ఆలయాల్లో భక్తులకు కల్పించిన సౌకర్యాలు తదితర అంశాలపై విశ్వేశ్వర ఆలయం ప్రధాన అర్చకుడు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్తో మా ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ నందకుమార్ ఫేస్ టు ఫేస్. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ విశాఖపట్నం నగరంలో ఉన్న దేవాలయాలన్నీ కూడా తెల్లవారుజాము నుండి భక్తులతోటి కిటకిటలాడుతున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అమ్మవారిని, స్వామివారిని దర్శించుకొని తమకి ఆరోగ్యాలు, ధనధాన్య ఐశ్వర్యాలు రావాలని చెప్పేసి ఇక్కడ గుళ్ళో పూజలు కూడా చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి, ఎటువంటి పూజలు అయితే జరుగుతున్నాయి అనేది తెలుసుకునే క్రమంలో భాగంగా మనతో మాట్లాడడానికి విశ్వేశ్వర ఆలయానికి సంబంధించి ప్రధాన అర్చకులు అయితే ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈ యొక్క కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటది? అమ్మవారు ఈ రోజు పూర్తిగా ఉపవాస దీక్షలో ఉండి స్వామివారిని మెప్పిస్తుంది. ఆవిడ ఉపవాసం ఉంటుంది కాబట్టి ఆ ప్రజలందరూ ఆవిడ దీక్షనే కార్తీక పౌర్ణమిగా స్వీకరించి రోజంతా ఉపవాస దీక్షల నుండి స్వామివారికి దర్శనాలు చేసుకొని, రుద్రాభిషేకాలు చేసుకొని, ఏకవారాభిషేకాలు చేసుకొని, కుంకుమ పూజలు చేసుకొని అందరూ తృప్తి చెందుతారు. సాయంత్రం అందరూ స్వయం పాకాలు, దీపదానాలు, శాలిగ్రామ దానాలు ఇస్తారు. స్వామివారిని మెప్పించడం కోసం దీక్షాపరులై ఉంటారు అందరూ ఈ రోజు భక్తులందరూ. ముఖ్యంగా ఈ దేవాలయంలో ఎటువంటి విశిష్ట పూజలు జరుగుతాయండి? కార్తీక పౌర్ణమి కదా, ఉదయం నుండి భక్తులు కూడా చాలా మంది వస్తున్నారు, ఇక్కడ దీపారాధన అవి చేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా ఇక్కడ పూజలు ఎటువంటి విశిష్ట పూజలు జరుగుతాయండి ఉదయం నుండి సాయంకాలం వరకు? కార్తీక మాసం అంటే ఎక్కువ శివుడికి సంబంధించిన విశేషం అండి. శివాలయాలు ఎక్కువ భక్తులు ఉంటారు. వాళ్ళు దీపారాధన చేసుకోవడం, లక్షవతి నోమం చేసుకోవడం, తర్వాత దీపారాధన చేసుకోవడం, తర్వాత గుమ్మడి పండు, దాని తర్వాత ధాన్యాలు ఇవన్నీ సమర్పించుకోవడం చేస్తారు. కుంకుమ పూజలు కూడా ఏర్పాటు చేసుకుంటారు. వారి తృప్తిగా సాయంత్రం భోజనాలు చేసుకుంటారు. సాయం సంధ్య వేళ ఎటువంటి దీపారాధన అటువంటివి ఏమైనా కార్యక్రమాలు ఉన్నాయండి? సాయంత్రం దీపారాధన అంటే మాకు నిత్యం దీపారాధన
ఆకాశ దీపం ఉంటుందండి. సాయంత్రం 6 గంటలకు వెలిగిస్తాం శివాలయాన్ని. ప్రతి శివాలయంలో కార్తీక దీపాన్ని వెలిగిస్తారు. తర్వాత లక్షోత్సవం కూడా చేసుకుంటారు అందరూ. ముఖ్యంగా ఇక్కడ ఈవో గారు కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ముఖ్యంగా ఇప్పుడు మార్నింగ్ నుంచి కూడా భక్తుల యొక్క తాకిడి చాలా అధికంగా ఉంది ఈ దేవాలయానికి. అయితే ఎటువంటి సౌకర్యాలు చేస్తున్నారంటే భక్తుల నిమిత్తం? గత నెల 22 నుంచి ప్రారంభం కాబడినది. అప్పటి నుంచి కూడా శ్రీ స్వామివారి దర్శనంతో సోమవారం పూట అధిక సంఖ్యలో కూడా భక్తులు వస్తున్నారండి. అలాగే ఈ రోజు కార్తీక మాసం పర్వదిన సందర్భంగా కూడా ఉదయం 5 గంటల నుంచి కూడా ప్రత్యేకాభిషేకాలు ఈ కార్యక్రమం జరిగింది. అలాగే దర్శనాలు కూడా జరుగుతున్నాయండి. అలాగే ఈ దేవస్థానంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు ఉంటే క్యూ లైన్లు ఏర్పాటు చేయండి. అలాగే వృద్ధులు కానివ్వండి, చిన్నపిల్లల కాని వచ్చిన వాళ్ళకి కూడా ప్రత్యేకంగా వాళ్ళని దర్శనం పంపించడం, త్వరగా వెళ్ళే విధంగా ఏర్పాటు చేయడం. అలాగే వాలంటీర్స్ అవనండి, మిగతా సిబ్బంది అవనండి, మా సిబ్బంది అవనండి, ఎప్పటికప్పుడు కూడా భక్తులకు తగు సూచనలు మా అధికారుల ఆదేశం ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచినీళ్ళు కానివ్వండి ఎప్పటికప్పుడు కూడా వాళ్ళకి ఎటువంటి అవసరం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ మెడికల్ క్యాంప్ కూడా ఈ రోజుని ఏర్పాటు చేయడం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు చాలా మంది భక్తులు వస్తున్నారు, మహిళలు వస్తారు, అలాగే బాలింతలు కూడా వస్తారు. వారికి ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు అనేది ఏమైనా చేశారా? ఇప్పుడు ఉద్యోగులు అవనండి, లేకపోతే మహిళలు చిన్నపిల్లలు రానండి, వాళ్ళకి ఏంటంటే ప్రత్యేకంగా తీసుకెళ్లి వాళ్ళ దర్శనం కల్పించడం జరుగుతుందండి. మేము కూడా ఎప్పటికప్పుడు సిబ్బంది సహకారంతో అవనండి, మామూలుగా ఇక్కడ సేవకులతో అవనండి, ఎప్పటికప్పుడు కూడా దర్శనాలు వేగవంతంగా చేసి పంపించడం జరుగుతుందండి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ దేవాలయాలకి సంబంధించి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు, అలాగే కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ప్రత్యేక విశిష్ట పూజలు కూడా చేస్తున్నామని చెప్పి అర్చకులు అయితే చెప్తున్నారు. అలాగే వచ్చే భక్తులందరికీ కూడా మౌలిక సదుపాయాల కల్పనలో ఉదయం నుండి తమ సిబ్బంది అలాగే వాలంటీర్ల యొక్క సహకారంతో త్వరగా ఈ యొక్క దర్శనాలు అయ్యే విధంగా కూడా చూస్తున్నారు. అలాగే మండపంలోని ఈ యొక్క భక్తుల నిమిత్తం అన్ని రకాల ఏర్పాట్లు, ముఖ్యంగా తాగునీరు, అలాగే బాలింతలు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి కొంత పాలు నీళ్లు ఇటువంటివి కూడా ఈ మండపంలో ఏర్పాటు చేస్తున్నట్టుగా ఇక్కడ ఈవో కూడా తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ సుధీర్ తో నందకుమార్, రాజ్ న్యూస్, వైజాగ్. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కార్తీక పౌర్ణమి సందర్భంగా బాపట్ల జిల్లా చీరాలలో తెల్లవారుజాము నుండే శివాలయాలకు భక్తులు పోటెత్తారు. మహిళలు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకుని కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పరమేశ్వరునికి మహాన్యాసపూర్వక అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఈ రోజు శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది. కార్తీక మాసంలో పౌర్ణమి రోజు ఉపవాసం ఉండటం, పుణ్యస్నానాలు ఆచరించి దీపారాధన చేయడం వలన అనేక పుణ్యఫలాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. అయితే పుణ్యస్నానాలకు వచ్చిన చీరాల భక్తులు నిరాశతో వెనుతిరుగుతున్నారు. సముద్ర స్నానాలకు అనుమతి లేదంటూ బీచ్లను మూసివేశారు అధికారులు. శుద్ధ పూర్ణిమ సందర్భంగా ఆ పేరాల గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గంగాపురరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానము చాలా పురాతనమైనటువంటి దేవస్థానము. కార్తీక శుద్ధ పూర్ణిమ ఈ రోజున చాలా విశేషమైనటువంటి రోజు. ఈ రోజున ఏ ఒక్క కార్యక్రమం చేసినా కోటి వారాలు చేసినంత పుణ్యం లభిస్తుంది. కాబట్టి 50 మంది భక్తులు కూడాను కార్తీక శుద్ధ పూర్ణిమను సద్వినియోగం చేసుకుని స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిందిగా మన భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున శివాలయంలో స్వామిని దర్శించుకోవటం జరిగింది. మరి ఈ రోజున ప్రాముఖ్యంగా సంవత్సరం అంతా చేయిపోయినా కానీ 365 ఒత్తులు వెలిగిస్తే సంవత్సరం అంతా చేసిన పుణ్యం వస్తుంది అనే భావనతోటి ప్రతి ఒక్కరూ కూడా వేలాదిగా తరలి వచ్చారు ఇక్కడికి. చీరాల, వాడరేవు బీచ్లని క్లోజ్ చేయడం జరిగింది. కార్తీక మాసం సందర్భంగా వచ్చేవాళ్ళు కూడా ఎవరు కూడా రాకూడదు అని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము. ఎవరు కూడా సముద్ర తీరంలోకి రాకుండా బ్యారికేడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కార్తీక మాసం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కందగిరిగుట్ట భక్తులతో పోటెత్తింది. కందికొండ గ్రామ శివారులో కందగిరిగుట్ట వద్ద వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. గుట్టపై శ్రీ వెంకటేశ్వర స్వామిని కార్తీక పౌర్ణమి సందర్భంగా దర్శించుకోవడం కోసం ఉదయాన్నే కందగిరిగుట్ట వద్దకి భక్తులు చేరుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు చేరుకోవడంతో గుట్ట జనసంద్రాన్ని తలపిస్తుంది. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మొక్కే జ్వాలా నరసింహ. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14
మొక్కే జ్వాలా నరసింహ నీవే శరణమయా ఓ యాదగిరి నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మొక్కే జ్వాలా నరసింహ భక్తాభీష్టములన్నీ తీర్చే లక్ష్మీ నరసింహుడు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో భక్తులతో కిటకిటలాడుతున్నాయి ఆలయాలు. కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని వేకువజాము నుంచే ఆలయాలకు పోటెత్తారు భక్తులు. ప్రత్యేక పూజలు నిర్వహించి కార్తీక దీపాలను వెలిగిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఇక్కడ నిత్య పూజలు జరుగుతాయి. కార్తీక మాసంలో అమావాస్య నుండి మొదలుకొని పాడ్యమి వరకు విశిష్టమైన పూజలు జరుగుతాయి. మహిళలు అందరు భక్తులు లేదంటే 5 గంటల వరకే ఇక్కడికి గుడికి చేరుకుంటారు. 6 గంటలకు ఇక్కడ కాగడ హారతి ఇస్తారు. కాగడ హారతి చాలా విశిష్టమైనది. మాకు అందరికి చాలా మంచి జరుగుతుంది ఇక్కడికి గుడికి వస్తాయి కాబట్టి ప్రతి సంవత్సరం మేము ఇదే విధంగా 15 రోజులు గుడికి వస్తాం. రేపు పాడ్యంతో ప్రధానాలు అన్ని రేపటితో ఇక్కడ ముగిస్తాయి. మాకు చాలా సంతోషంగా ఉంటుంది ఇక్కడికి వస్తే. పొద్దున్నే మార్నింగ్ లేచి కార్తీక స్నానం చేసి ఇక్కడికి వచ్చి నిల్చున్నామండి. చూడండి చాలా మంది భక్తులు ఉన్నారు. ఈ క్యూలో నిల్చొని దర్శనం అయ్యేవరకే మినిమం ఒక 1 అవర్ పట్టింది. ఎందుకు అంటే ఎన్ని రోజులైతే మనం దీపం తెలుసో తెలియకో వెలిగించకపోయినా ఈ ఒక్క రోజు 365 వత్తులతో దీపం ఎవరైతే వెలిగిస్తారో వారికి సంవత్సరం అంతా చేసిన పుణ్యం దక్కుతుందని ఇక్కడ భక్తులు నమ్ముతారండి. మన వేములవాడలో ఎలా ఉంటుందో అంతకు కూడా కొంచెం కూడా అటు ఇటు పోకుండా ఈ శివాలయంలో వస్తారండి. చూడండి ఎంతమంది రష్ ఉన్నారు. ఇక్కడ భక్తులందరూ కూడా ఏమంటారు చాలా ఉత్సాహంగా వస్తారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఇంత పొద్దున ఇంత చిన్న పిల్లలు కూడా వస్తారండి. ఇక్కడ ఏమంటారు ఇక్కడ దైవానుగ్రహం అలా ఉంటుంది. రేపటితోటి ఇక్కడ ముగిస్తుందండి. గోదావరి పౌర్ణమి నుండి కార్తీక పౌర్ణమి పాడ్యమి తోటి ఇక్కడ కార్తీక స్నానాలు ముగిస్తాయండి. శివునికి దర్శనం చేసుకున్నప్పుడు చాలా ముఖ్యమైనది. అందుకోసం క్యూలో నిలబడి మేము దేవునికి దర్శించుకుంటున్నాము. కాకడ ఆరతి ముఖ్యం, తీర్థ ప్రసాదం ముఖ్యం. మేము కాకడ ఆరతి కోసం అక్కడి నుంచి వస్తున్నాం. హిందూ సాంప్రదాయంలో దేవతలందరూ కూడా అందులో ముఖ్యంగా ఇటు విష్ణువు వీళ్ళు తొలి ఏకాదశి రోజు నుంచి ఆ చాతుర్మాసంలో శయనించడం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఈ యొక్క శరత్రాత్రుల నుంచి కార్తీక మాసం యొక్క విశిష్టత చాలా ఉంటుంది. అందుకోసమని మరి భగవంతుడు శివుడు కేశవుడు వీళ్ళిద్దరు కూడా ఈ రోజున భేదం లేకుండా 2 క్షేత్రాలలో కూడా చాలా గొప్పనైనటువంటి మరి భక్తుల యొక్క కోలాహలంతో ఉత్సాహంగా జరుపుకునేటటువంటి కార్తీక మాసం యొక్క విశిష్టత. మరి చాలామంది దీని గురించి ఆలోచించి మరి అందరూ కూడా గుళ్ళలోకి వచ్చి వారి యొక్క భక్తి అనుసారంగా మరి వారి యొక్క మొక్కులను తీర్చుకుంటారు. కార్తీక మాసం అనేటువంటిది మన 12 మాసములలో కూడా అత్యంత ఉత్కృష్టమైనది. అందులో ఈ కార్తీక పూర్ణిమ అనేది చాలా పర్వదినం. ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుండి కూడా భక్తులందరూ విచ్చేసి అంబాగస్తేశ్వరుని కృపకు పాత్రులై వారి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇది మనందరికీ తెలిసినట్లుగానే అత్యంత సత్యవంతమైన ఆలయం ఇది. ఈరోజు భక్తులంతా దీపదానం అమెరికాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. లూయిస్విల్లే నగరంలో టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో ఓ కార్గో విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 3 అక్కడికక్కడే మరణించగా మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదాన్ని అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారికంగా ధృవీకరించింది. వివరాల్లోకి వెళితే యూపీఎస్ కు చెందిన ఫ్లైట్ నెంబర్ 2976 కార్గో విమానం లూయిస్విల్లే నుంచి హోనోలూలుకు బయలుదేరింది. టేకాఫ్ అవుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
గాల్లోకి ఎగురుతున్న సమయంలో విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి అదుపు తప్పి కిందకు పడిపోయింది. మెక్డోనల్డ్ డగ్లస్ MD-11 రకానికి చెందిన ఈ విమానం పూర్తిగా దగ్ధమైంది. విమానం గాల్లో ఉండగానే మంటల్లో చిక్కుకొని కూలిపోతున్న వీడియోలు పలువురిని కలిసివేస్తున్నాయి. ప్రమాద సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించాయి. అమెరికాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. లూయిస్విల్లే నగరంలో టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో ఓ కార్గో విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 3 అక్కడికక్కడే మరణించగా మరో 11 మందికి తీవ్రంగా గాయమైంది. ఈ ప్రమాదాన్ని అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారికంగా ధృవీకరించింది. వివరాల్లోకి వెళితే యూపీఎస్ కు చెందిన ఫ్లైట్ నెంబర్ 2976 కార్గో విమానం లూయిస్విల్లే నుంచి హోనులూలుకు బయలుదేరింది. టేకాఫ్ అవుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాల్లోకి ఎగురుతున్న సమయంలో విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి అదుపు తప్పి కిందకు పడిపోయింది. మెక్డోనల్డ్ డగ్లస్ MD-11 రకానికి చెందిన ఈ విమానం పూర్తిగా దగ్ధమైంది. విమానం గాల్లో ఉండగానే మంటల్లో చిక్కుకొని కూలిపోతున్న వీడియోలు పలువురిని కలిసివేస్తున్నాయి. ప్రమాద సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని నాచారంలో 3 రోజుల క్రితం జరిగిన పెయింటర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉప్పల్ రింగ్ రోడ్డు వరకు లిఫ్ట్ ఇస్తామని ఓ పెయింటర్ ని 4 యువకులు కారులో ఎక్కించుకొని తీసుకెళ్లి హత్య చేశారు. కారులో మురళీకృష్ణను వెకిలి చేష్టలతో నిందితులు ఇబ్బందులకు గురిచేశారు. తమకు ఎదురు తిరగడంతో కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. మురళీకృష్ణకు నిందితులకు వైరం లేకుండా లిఫ్ట్ అడిగిన పాపానికి హత్య చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు. నిందితులు నాచారం రాఘవేంద్ర నగర్ కు చెందిన మహమ్మద్ జునైద్ అలియాస్ జాఫర్, షేక్ సైఫుద్దీన్, పొన్నా మణికంఠ, మల్లాపూర్ కు చెందిన ఓ మైనర్ ఉన్నారు. రైట్, ఇక 3 రోజుల క్రితం హైదరాబాద్ లోని నాచారంలో అయితే పెయింటర్ హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే సంచలన విషయాలు బయటకు వచ్చాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, ఇప్పటికే ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం అందుతుంది? అప్డేట్స్ ఏంటి? సోమవారం నాచారం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగినటువంటి మురళీకృష్ణ వ్యక్తి మర్డర్కు సంబంధించి పోలీసులు ఈ కేసును ఛేదించారు. మొదటగా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇది అనుమానాస్పద మృతి, గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు అనే విషయాన్ని ప్రస్తుతం పోలీసులు ప్రాథమికంగా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించారు. దర్యాప్తు కొనసాగించిన తర్వాత 24 గంటలు గడిచిన తర్వాత దీని వెనకాల ఎవరైతే ఎల్బీ నగర్ నుంచి ఇటు ఉప్పల్ కళ్యాణ్పూరికి వెళ్తున్నటువంటి మురళీకృష్ణకు లిఫ్ట్ ఇచ్చినటువంటి కారులో లిఫ్ట్ ఇచ్చినటువంటి పోకిరీలే అతన్ని అత్యంత దారుణంగా కత్తులతో పొడిచి చంపారు అనేటువంటి విషయాన్ని పోలీసులు సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించడం జరిగింది. సోమవారం రోజు డైలీ దినసరి కూలీగా ఉన్నటువంటి మురళీకృష్ణ తను ఎల్బీ నగర్లో తన విధులు చూసుకొని అక్కడ కూలి పనులు చూసుకున్న తర్వాత సాయంత్రానికి బయలుదేరి ఉప్పల్లోని కళ్యాణ్పూరికి వెళ్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే సోమవారం రోజు లేట్ అవ్వడంతో లిఫ్ట్ అడగడం జరిగింది. లిఫ్ట్ అడిగిన సందర్భంలోనే ఎవరైతే ఇప్పుడు మర్డర్ చేసినటువంటి 4 వ్యక్తులు ప్రయాణిస్తున్నటువంటి కారును ఆపగా వాళ్ళు లిఫ్ట్ ఇచ్చినట్లే ఇచ్చారు. లిఫ్ట్ ఇచ్చిన తర్వాత కొద్దిసేపు మురళీకృష్ణ లిఫ్ట్ ఇవ్వడంతో అమ్మయ్య తన
గమ్యస్థానానికి చాలా త్వరగానే చేరుకుంటాను, ఇంటికి త్వరగానే వెళ్ళిపోతానన్నటువంటి తను ఫీల్ అవ్వడం జరిగింది. సో ఈ క్రమంలోనే తను దాదాపు 2 గంటలు, ఈ 2 గంటల పాటు కూడా ఈ కారులో వారు మురళీకృష్ణ అనేటువంటి వ్యక్తికి లిఫ్ట్ ఇచ్చినటువంటి వ్యక్తితో వెకిలి చేష్టలతో బిహేవ్ చేయడం జరిగింది. తనను వేధింపులకు గురి చేయడం, వెకిలి చేష్టలతో తనను వాళ్ళు అప్పటికే గంజాయి మత్తులో ఉండి 4 పోకిరీలు కూడా, ఇందులో ఒక మైనర్ కూడా ఉన్నారు. సో ఈ 4 కలిసి అతన్ని, ముఖ్యంగా ఈ 4 వ్యవహారానికి వచ్చినట్లయితే ఈ 4లో ఒకరు ఇటు మహమ్మద్ జునైదు, షేకు సైఫుద్దీన్, మణికంఠ, అలాగే మలాపూర్కు చెందినటువంటి మరొక మైనర్ వ్యక్తి. సో ఈ మైనర్ బాలుడు, ఈ 4 కలిసి మురళీకృష్ణను అత్యంత ఘోరంగా సిగరెట్లతో కాల్చడం, ఆ తర్వాత అతన్ని ఇక పారిపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండడంతో సిటీలోని దాదాపు 2 గంటల పాటు తిప్పుతూ అతన్ని సిగరెట్లతో కాల్చుతూ తను పారిపోయేటువంటి ప్రయత్నం చేస్తుంటే తనను వదిలిపెట్టాలని ఎంతగా వేడుకున్నప్పటికీ కూడా వదిలేటువంటి ప్రయత్నం చేయలేదు. ఇక తను పారిపోతున్నాడు అన్నటువంటి విషయం తెలుసుకొని ఎలాగైనా సరే అతను పట్టుకోవాలని ప్రయత్నం చేసి అతన్ని పట్టుకొని అత్యంత ఘోరంగా అతన్ని కత్తులతో పొడిచి చంపేశారు. సో ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది ప్రస్తుతం నాచారం లిమిట్స్లో ఒక్కసారిగా షాకింగ్గా మారింది. దీనికి సంబంధించి పోలీసులు ఎప్పుడైతే అనుమానాస్పద మృతుడికి సంబంధించి మురళీకృష్ణకు సంబంధించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన తర్వాత నిందితులను గాలించేందుకు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ల మొత్తాన్ని కూడా పరిశీలించారు. సీసీ ఫుటేజ్ల మొత్తాన్ని కూడా పరిశీలించిన తర్వాత లిఫ్ట్ ఇచ్చినటువంటి ఈ 4 పోకిరీలే గంజాయి మత్తులో మురళీకృష్ణతో వెకిలి చేష్టలు కారులో 2 గంటల పాటు వేధించి అతనిని సిగరెట్లతో కాల్చి కత్తులతో పొడిచి ఈ రకంగా హత్య చేశారన్నటువంటి విషయాన్ని పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ఈ 4 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు కూడా తెలుస్తోంది. రత్న, మీరు అన్నట్టు జస్ట్ లిఫ్ట్ అడిగిన పాపానికి వీళ్ళు ఈ 4 నిందితులు ఎవరైతే ఉన్నారో వారు వెకిలి చేష్టలతో మొత్తానికైతే ఒక ప్రాణం తీశారు కత్తితో పొడిచి. సో అంటే ఇప్పుడు ఎవరైతే నిందితులు ఉన్నారో వారు బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇంతకుముందు వీళ్ళు ఇలానే గంజాయి మత్తుకు అలవాటు పడి ఇలా ఏమైనా చేసేవారా? పోలీసులు ఏమంటున్నారు? వాస్తవానికి ఈ 4 నిందితుల్లో సైఫుద్దీన్ అనేటువంటి వ్యక్తి పైన గతంలో సైతం కేసు ఉంది. అతను ఒక మైనర్ బాలికను ఓయో రూమ్కు తీసుకెళ్లినటువంటి కేసులో అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా చేసినటువంటి ఘటన అనేది చోటు చేసుకుంది. ఆ తర్వాత తను బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చి మరలా ఇలా అనేక నేరాలకు పాల్పడుతున్నటువంటి సందర్భంలోనే ఇప్పుడు 4 స్నేహితులు కలిసి వీళ్ళు విపరీతంగా గంజాయి తీసుకుంటూ ఉంటారు, మద్యానికి బానిసైనటువంటి వ్యక్తులు. సో ఆవారాగా తిరుగుతూ జనాలను, నగరవాసులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారన్నటువంటి ఘటనలకు సంబంధించి కూడా ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి వాసులు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ 4 కలిసి ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి వాళ్ళు కారులో ప్రయాణం చేస్తూ లిఫ్ట్ అడిగినటువంటి పాపానికి మురళీకృష్ణ అనేటువంటి వ్యక్తిని కారులోనే అతని మీద రాత్రి వేళలో ఇష్టానుసారంగా ప్రవర్తించి అతను ఇబ్బందికరంగా ఇటు సిగరెట్లతో అత్యంత కఠినంగా ఘోరంగా అతన్ని కాల్చుతూ ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక 4 ఉండటంతో తను తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది ఇమ్మీడియట్గా సాధ్యపడలేదు. అయితే కొద్దిసేపటి తర్వాత వాళ్ళు కాల్చి మరింతగా ఇబ్బందులకు గురి చేస్తుంటే వాడు తెగించి వాళ్ళ నుంచి తప్పించుకునేందుకు కారు దిగి పారిపోయేటువంటి సందర్భంలోనే అతన్ని మురళీకృష్ణను అయినా సరే వదిలిపెట్టకుండా గంజాయి మత్తులో ఉన్నటువంటి ఈ 4 నేరస్తులు కూడా అతన్ని వెంబడించి కత్తులతో అతి దారుణంగా పొడిచి అతన్ని చంపడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు మరోవైపున ఆయా ప్రాంతాలకు సంబంధించి సీసీ కెమెరాల మొత్తాన్ని కూడా పరిశీలించిన తర్వాత ఈ యొక్క ఘటన అనేది ఇప్పుడు 24 గంటల తర్వాత వెలుగు చూసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇటువంటి ఘటనలు అనేవి నగర వ్యాప్తంగా అనేకం చోటు చేసుకుంటూ ఉన్నాయి. రాత్రి వేళలో గంజాయి బ్యాచ్ యొక్క ఆగడాలు, డ్రగ్స్ మద్యానికి గంజాయికి బానిసైనటువంటి యువకులు చిన్న వయసులోనే, ఇందులో ఒక మైనర్ కూడా ఉన్నారంటే వాళ్ళ యొక్క మానసిక స్థితి అనేది ఎంత ఘోరంగా ఉందనేది ఆ కళ్ళకు కట్టినట్లు కూడా కనిపిస్తోంది. ఒకవైపున రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, పోలీసులు గంజాయి రహిత నగరంగా, డ్రగ్స్ లేనటువంటి నగరంగా, రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చాలని, హైదరాబాద్లో గంజాయి అనేది ఉండకూడదు, డ్రగ్స్ రహిత సిటీగా మార్చాలని ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇలా చిన్న వయసులోనే ఇంత దుర్మార్గంగా మారి ఇతర ప్రాణాలతో చెలగాటమాడుతూ అవసరమైతే చంపేందుకు కూడా వెనకాడట్లేదు కొంతమంది ఆకతాయిలు. సో ఇప్పుడు ఈ 4 యొక్క ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత పోలీసులు ఇటువంటి వ్యక్తుల మీద ఇలా ఆవారాగా తిరుగుతూ ఇప్పటికే పోలీసులు చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మద్యం మత్తులో ఉన్నటువంటి వ్యక్తులను మానవ బాంబులుగా ప్రకటించడం జరిగింది. వాళ్ళందరూ టెర్రరిస్టులతో సమానం అంటూ కూడా హైదరాబాద్ సిపి తెలియజేసినటువంటి నేపథ్యంలోనే ఇలా నగర వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇతర ప్రాణాలతో చెలగాటమాడుతూ ఏదో ఒక రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఈ యొక్క ఘటనతో ఇదొక మరొకసారి ప్రూవ్ అయింది.
ఇప్పటికైనా సరే ఇటు రాచకొండ కమిషనరేట్ కావచ్చు, హైదరాబాద్ కమిషనరేట్ కావచ్చు, లేకపోతే సైబరాబాద్ కమిషనరేట్ కావచ్చు, ఈ 3 కమిషనరేట్లలో పోలీసులు ఎన్ని డ్రంక్ అండ్ డ్రైవ్లు చేసినా, ఎంతలాగా కార్డన్ సెర్చ్లు చేసినప్పటికీ కూడా, ఎంత చెకింగ్స్ను ముమ్మరం చేసినప్పటికీ కూడా ఏదో ఒక రకంగా గ్రౌండ్ లెవెల్లో లూప్ హోల్స్ను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అంత బహిరంగంగా రోడ్ల మీద గంజాయి, మద్యం, మత్తులో వీరవిహారం చేస్తున్నారంటే లోపాలను అడ్డుగా చేసుకొని వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను అడ్డు పెట్టుకొని ఏదో ఒక రకంగా బయటకు వచ్చేస్తామన్నటువంటి ఉద్దేశంతోనే ఇంత దుర్మార్గాలకు తెరతీస్తున్నారనేది ఈ యొక్క హత్యతో చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరి దీని మీద పోలీసులు ఇకపైనైనా ఇటువంటి వ్యక్తులు రోడ్ల మీద తిరిగి ఇతరుల ప్రాణాలతో చెలగాటమాడకుండా ఇలాంటి ఘటనలు అనేవి చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటారో లేదో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. రత్న, మీరన్నట్టు ఇటు గంజాయి కానీ డ్రగ్స్ వల్ల కానీ ఎందరో ప్రాణాలు బలికొంటున్నాయి, అలాగే చాలా మంది ఇలాంటి హింసలకు పాల్పడుతున్నారు. సో డ్రగ్స్ ని ఎందుకు అరికట్టలేకపోతున్నారు? ఇప్పటికే ప్రభుత్వం ఈగల్ టీమ్ ని కూడా సిద్ధం చేస్తుంది కదా. వాస్తవానికి ఇటు అనేక రకాల టీమ్స్ను, డిపార్ట్మెంట్స్ను కూడా డిప్లాయిడ్ చేసి వీటిని ముఖ్యంగా గంజాయి, డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాలు అనేవి లేకుండా చేయడం కోసం అనేక రకాలుగా ఏర్పాట్లు చేసినప్పటికీ, వివిధ డిపార్ట్మెంట్ల ద్వారా పనిచేస్తున్నామని చెబుతున్నప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో మాత్రం పరిస్థితి విభిన్నంగా ఉంది అని చెప్పడానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఘటనలే కారణంగా కనిపిస్తుంది. డ్రంక్ అండ్ డ్రైవ్స్ అనేవి ముఖ్యంగా ఇతరుల ప్రాణాలతో చెలగాటమాడుతూ 3 కమిషనరేట్ల పరిధిలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్స్ అనేవి ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని కారణంగా ఆ డ్రైవ్ చేసినటువంటి వ్యక్తులు ప్రాణాలు పోవడం ఒక మాట ఉంచితే, వాళ్ళ కారణంగా ఆ రోడ్డు మీద వెళ్తున్నటువంటి అమాయకులు, తమ దారిన తాము వెళ్తున్నటువంటి అమాయకులు ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి అనేది తలెత్తుతోంది. ఇక మరోవైపు డ్రగ్స్, గంజాయి వీటి గురించి వీటిని అరికడుతున్నాము అని ఒకవైపున పోలీసులు ఎంత చెబుతున్నప్పటికీ కూడా ఏదో ఒక మూల నుంచి ఏదో ఒక రూట్లో ఆ లూప్ హోల్స్ను దృష్టిలో లూప్ హోల్స్ను అడ్డు పెట్టుకొని గంజాయి, డ్రగ్స్ యొక్క రవాణా అనేది ఏమాత్రం ఆగట్లేదు అని చెప్పాలి. ఇటు ముఖ్యంగా గంజాయి ఇంతకుముందు గతంలో సంవత్సరంలో 2-3 సార్లు మాత్రమే దీనికి సంబంధించినటువంటి పట్టుకున్నటువంటి జాడలు అనేవి ఇప్పుడు బయటకు వచ్చేవి. కానీ ఇప్పుడు వారంలోనే అనేక ఇన్సిడెంట్స్ అనేవి చోటు చేసుకుంటున్నాయి. గంజాయిని పట్టుకున్నటువంటి ఇన్సిడెంట్స్కు సంబంధించి కావచ్చు, అలాగే ఏకంగా డాక్టర్లే తమ నివాసాల్లో తాము వైద్య వృత్తి చేసినటువంటి ప్రాంతాల్లో డ్రగ్స్ డెన్లను ఏర్పాటు చేసినటువంటి ఇన్సిడెంట్స్ను కూడా ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. ఇలా ఏకంగా అనేక డెన్స్ను ఏర్పాటు చేసి వివిధ వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇలా గంజాయి, డ్రగ్స్ను అమ్ముతూ కూడా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే సిచ్యువేషన్ అనేది ఇప్పుడు మాత్రమే కాదు, గత కొంతకాలం నుంచి కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏమున్నాయి. మరి పోలీసులు ఒకవైపున తాము అరికడుతున్నామని చెబుతున్నప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో వివిధ ప్రాంతాల నుంచి, ఇటు ముఖ్యంగా అవుట్స్కర్ట్స్ నుంచి గంజాయి, డ్రగ్స్ రవాణా అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. వీటిని అరికట్టాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ రత్న.